సంఖ్యాకాండము 26వ అధ్యాయము. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలుల సర్వసమాజంలోను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలులలో సేనగా బయలువెళ్ళువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీలు మోయాబు మైదానములో యెరికో వద్దనున్న యొర్దాను దగ్గరనుండగా జనసంఖ్యను చేయడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను పుత్రులలో హనోకీలు హనోకు వంశస్థులు, పల్లువీలు పల్లు వంశస్థులు, హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. పల్లు కుమారుడు ఏలియాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు, జెరహు వంశస్థులు, షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూని వంశస్థులు, ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు, ఆరోదు వంశస్థులు, అరేలీ వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 44,500 మంది. యూదా కుమారులు ఏరును ఒనానును కనాను దేశంలో మృతి పొందిరి. యూదావారి వంశములలో షేలాహీలు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహు వంశస్థులు. పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇశ్శాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు, పూవీయులు పువ్వా వంశస్థులు, యాషూబు వంశస్థులు, షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాకారీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జబూలూను పుత్రుల వంశస్థులలో సెరేదు వంశస్థులు, ఏలోను వంశస్థులు, యహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు, అతని కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజరు వంశస్థులు. హెలకీయులు హెలకు వంశస్థులు. అస్రియేలు వంశస్థులు. షెకెము వంశస్థులు. షెమీదాయీయులు షెమేదా వంశస్థులు. హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపేహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపేహాదు కుమార్తెల పేరులు మహల, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా. వీరు మనష్షీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 52,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములివి. షూతలహు వంశస్థులు. బేకరీయులు బేకరు వంశస్థులు. తహను వంశస్థులు. వీరు షూతలహు కుమారులు. ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రాయిమీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు, అష్బేల వంశస్థులు, అహీరాము వంశస్థులు, షూపాము వంశస్థులు. బెల కుమారులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు. నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీల వంశస్థులు. వారిలో రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది.
దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు, బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు షెరహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు. వీరు 53,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో యహస్యేలీయులు యహస్యేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు, యేసేరీయులు యేసేరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలులలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షోనీయులు గెర్షోన్ వంశస్థులు, కహాతీయులు కహతు వంశస్థులు, మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశములేవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలులలో లెక్కింపబడినవారు కారు గనుక ఇశ్రాయేలులలో వారికి స్వాస్థ్యము ఇయ్యబడలేదు. యెరికో ప్రాంతములయందలి యొర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడుగు ఎలియాజరును ఇశ్రాయేలుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలైనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు.